Okay. So now I'm recording the class. Okay. So last week we didn't have the class. So what did you do like last week? Whatever you did, can you share before we go to what we did in the previous classes? Cam is with my in on సరిగా వినపడలేదు సత్య. With your with my how is it used in words sentences. Okay. Yeah, Vasanta, you want to share? Hello, ma'am. Yes, Vasanta. You were going to say something, kada? Yes. అంత ట్రై చేయకపోతే తెలుగులో అయినా రిప్లై ఏమన్నా అది. మనమే కదా. అది రాసిన బుక్ అంతా ఎక్కడో పెట్టేస్తాను మేడం, ఆ బుక్ కనిపించట్లేదు, దానివల్ల అది ఓకే వసంత. నేనేమడిగానంటే అసలు మన క్లాస్ లో ఏం చేసామనేది తర్వాత చూద్దాము. బట్ లాస్ట్ వీక్ క్లాస్ లేదు కదా, సో మీరేం చేశారు అని అడుగుతున్నా. నేనేం చేసాను, ఫస్ట్ వీక్ క్లాస్ శ్రీలక్ష్మి తీసుకున్నారు. ఓన్లీ జస్ట్ ఇంగ్లీష్ దానికోసం మాట్లాడామన్నమాట. అంటే 2 వీక్ డైలీ వీక్లీ 2 days పెడితే ఇంగ్లీష్ క్లాస్ బెస్ట్ అని అనుకొని డిస్కస్ చేసాం. నెక్స్ట్ బుక్ తీసుకుందాం అని చెప్పేసి అడిగితే తీసుకోమన్నారు ఫస్ట్. మళ్ళీ మేడం అక్క అన్నారు వద్దు అని చెప్పి అన్నారు. ఓకే 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 వసంత. So Shushma, I think you missed few classes because I think I think కొన్ని క్లాసెస్ మిస్ అయ్యారు. వీడియోలో అవి చూడటానికి ఏమైనా ఛాన్స్ వచ్చిందా? వచ్చింది మేడం, చూసాను. ఓకే చూసాను. ఓకే లాస్ట్ వీక్ I am also not attend, ma'am. Okay, okay. Yeah, last week I could not. I did not join, but I think you all met. Okay. Good. So, how is speaking practice going with your buddies? With your speaking buddies? With my children, ma'am. Okay, very nice. How is it going, Shushma? With my children. Very small sentences, ma'am. Okay, very good. Small sentences will build your confidence, Shushma. Yes, ma'am, confident. Good. Yeah, Satya, మీరేదో చెప్తా అన్నారు. I think with your children అదే చెప్తా అన్నారు. నా చిల్డ్రన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. Okay. With my children. How is yours going, Satya? How is your practice helping you? I am own గా ప్రాక్టీస్ చేశాను మేడం. ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకున్నాను, 2 rhythms. ఓకే. వెజిటబుల్స్ నేమ్స్ నేర్చుకున్నాను. మీ పిల్లలతో మాట్లాడినప్పుడు ఏమైనా తప్పుపోతే కరెక్ట్ చేస్తున్నారా, నవ్వుతున్నారా? వాళ్ళు మాట్లాడటమే కష్టం. నేను చెప్పేది వింటారు, దానికి రిప్లై ఆన్సర్ ఇస్తారే కానీ వాళ్ళు తిరిగి ఏం రెస్పాన్స్ అవ్వరు. ఓకే ఓకే. లక్ష్మక్కతో ప్రాక్టీస్ చేస్తాను నేను. పాపకి ఎగ్జామ్స్ అంట ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. అందువల్ల
నేనే ఓన్గా రోజు కొంచెం సేపు ప్రాక్టీస్ చేస్తున్నా. Good. Very nice. Yes, Vasanta. How is your practice going with your husband, Vasanta? Yes, ma'am. Nice. స్మాల్ సెంటెన్సెస్ తను బిజీ అయిపోయింది మేడం 1 వీక్ నుంచి. నేనే చిన్నగా సెంటెన్సెస్ ఏదో చేస్తున్నాను. ఓకే. మీకు సెంటెన్సెస్ చేస్తున్నారు, బట్ అది మాట్లాడుతుంటే మనకి కొంచెం కరెక్షన్స్ మనకే కొన్నిసార్లు తెలుస్తాయి. సో మనం రైట్ చేసేదానికి, రీడ్ చేసేదానికి, మాట్లాడేదానికి కొంచెం దేర్ విల్ బి స్లైట్ డిఫరెన్స్. ప్రొనౌన్సియేషన్స్ అవన్నీ వెన్ యూర్ స్పీకింగ్ ఇట్ విల్ బి మోర్, యూ విల్ రిజిస్టర్ ఇట్. Yes, ma'am. సో రిజిస్టర్డ్ అంటే ఏం మేడం? రిజిస్టర్ అంటే మనకు మైండ్ లో గుర్తుంటది. రిజిస్టరా? మైండ్ లో రిజిస్టర్ అవ్వద్ది అనేది గుర్తుంటది అనేది. రిజిస్టర్ మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక పార్టీకి రిజిస్టర్ చేయాలి అంటే ఆ పార్టీకి నేను ఎన్రోల్ చేయాలనేది ఒకటి ఉంటది కదా, అది. సో రిజిస్టర్ మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఈ సెంటెన్స్ లో ఏంటంటే మైండ్ లో గుర్తుంటది అనేది. సత్య. ఓకే. సో క్విక్ గా ఐ షేర్ మనం సో ఫార్ మాట్లాడినవి. సో అది షేర్ చేస్తాను నేను ఒకసారి. కొత్తగా రెడ్డి గార్డ్ అంటే ఏంటి అని ఒక వెజిటేబుల్ పేరు సెర్చ్ చేసి. ఓకే, నైస్. You want to share what that means? రెడ్డి గార్డ్ అంటే బీరకాయ. ఎస్. ఏమన్నారు దాన్ని? ఏం గార్డ్? రిడ్జ్ గార్డ్ కదా? రెడ్డి గార్డ్ అని. రిడ్జ్ గార్డ్. రిడ్జ్ గార్డ్. RIDGE రిడ్జ్. రిడ్జ్ గార్డ్. అయితే ప్రొనౌన్సియేషన్ పక్కన రెడ్డి గార్డ్ అని అంటే జీ సైలెంట్ టైప్ లో ఇచ్చారు. ఓకే. బట్ ఇక్కడైతే రిడ్జ్ గార్డ్ అని అంటాం సత్య. నేను ఒకసారి గూగుల్లో కూడా చూస్తాను. మేబీ ఐఎమ్ రాంగ్ టు, తెలీదు. నేను చెక్ చేసి చెప్తాను మీకు. అది రిడ్జ్ గార్డ్. యా, ప్రొనౌన్సియేషన్ పక్కన పెట్టున్నారు అందువల్ల. ఓకే. సమ్ రీజన్ నాకు ఈరోజు ప్రెజెంటేషన్ ఎందుకో ఏదో చేస్తున్నాను నేను తప్పు. జస్ట్ ఒక్క 1 minute. నేను ఇది ఎందుకో నాకు ఈరోజు షేరింగ్ ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్. మీకు స్లైడ్ కనిపిస్తుందా? ఆర్ యు ఏబుల్ టు సీ ద స్లైడ్స్ దట్ వి డిడ్? యా మ్యామ్. ఓకే. సో I for some reason had a problem. Yam with action verb. Okay, good. So last class ivanni chusam kada. We saw all these parts of speech where we use am, the be family, all these things we did kada.
గుర్తుందా ఇవి? గుర్తుంది. ఓకే. సో నౌ కొంచెం ఎనీ క్వశ్చన్స్ మీరు did you get time to practice something? Last class we did some exercises and we did issu, wasu. Do you remember action verbs? We did am toti. You remember all these things? Is, are with prepositional phrases, am with prepositional phrases. One of the homework was to do action verb with is and are kada. Yes, ma'am. So did you get a chance to practice? ప్రాక్టీస్ చేసాం. You did? Okay, very good. Okay, so anyone wants to say some of the sentences ఏం ఫామ్ చేశారు అనేది ఎవరైనా షేర్ చేసుకుంటారా? యాక్షన్ వర్బ్ తోటి ఇస్ వాస్ తోటి. యాక్షన్ యాక్షన్ వర్బ్ అంటే పనులు చేయటం కదా. యాక్షన్ వర్బ్ అంటే వాట్ డిడ్ వి సీ లాస్ట్ టైం? ఐ యామ్ సిట్టింగ్, ఐ యామ్ కుకింగ్, ఐ యామ్ టీచింగ్. అవి యాక్షన్ వర్బ్. సిట్టింగ్ అంటే రైట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది సిట్టింగ్. సో అది యాక్షన్ వర్బ్ అంటే సిట్, కుక్, టీచ్, లైక్ ఏదైనా పని చేయటం. ఐ యామ్ driving. Very good. Yeah, those kind of things. Yes, Satya. I am So eating adi food. action verb. I am eating food. Yeah, you're eating food. Very good. So adi am, which class lone last week we saw am 30. Now am వచ్చినప్పుడు mostly ఏమవుతుంది? యాక్షన్ వర్బ్ కంటిన్యూస్ టెన్స్ అవద్ది, రైట్? ఐ యామ్ ఈటింగ్ అన్నారు వసంత మీరు ఎప్పుడు. సో యుర్ స్టిల్ ఈటింగ్, యుర్ కంటిన్యూయింగ్ టు ఈట్. సో ఆ పని జరుగుతా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కదా. మీరు సత్య మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఐ యామ్ డ్రైవింగ్. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా ఉన్నాను. సో అది కంటిన్యూస్ గా జరుగుతా ఉంది జరుగుతా ఉంది. సో ఇప్పుడు మనం వాస్ అనేది ఎప్పుడు వాడతాము? కరెక్ట్. సో ఇప్పుడు మీరు చెప్పిన సెంటెన్సెస్ వాస్ తోటి ఎలా వాడతాం చెప్పండి? ఐ వాస్ డ్రైవింగ్. అంతే, ఐ వాస్ డ్రైవింగ్. సో యామ్ అని వచ్చేటప్పుడు కంటిన్యూస్ గా జరిగే పని, మోస్ట్లీ యాక్షన్ వర్బ్ తోటి నేను చెప్తున్నా కాంటెక్స్ట్. సో డిఫరెంట్ చూసాం మనం యామ్ తోటి. ఐ యామ్ టీచర్, దాంట్లో మనకి యాక్షన్ వర్బ్ ఏం లేదు. బట్ వెన్ వీఆర్ యూజింగ్ విత్ యాక్షన్ వర్బ్, యామ్ అనేది కంటిన్యూస్ గా జరిగే పని తోటి వాడతాం మనం. సో ఇప్పుడు అక్క కూడా చెప్పారు కదా బిఫోర్ డ్రాపింగ్ ఆఫ్, బుక్స్ మనకి యూస్ఫుల్, బట్ మనకి ఇలాంటి కొన్ని సటిల్ రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ తెలియాలి, అప్పుడు మనకి వాడటం ఈజీగా ఉంటది. సో యామ్ యాక్షన్ వర్బ్ తోటి వచ్చేటప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడటానికి డిస్క్రైబ్ చేస్తాం. సో యామ్ సిట్టింగ్, వాకింగ్, డ్రైవింగ్, ఈటింగ్, సో ఆల్ దీస్ థింగ్స్. రీడింగ్ అంటే ప్రెసెంట్ నేను చదువుతూ ఉన్నాను అనే అర్థం. అది ప్రెసెంట్. ఐ వాజ్ రీడింగ్ అంటే నేను పాస్ట్ లో చదివేశాను, నిన్న చదివాను అని చెప్తాం కదా, అట్లా. షీ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, ఆర్ ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ ద సర్టన్ రూల్స్ అన్నమాట. యామ్ అనేది కంటిన్యూస్, వాస్ అనేది పాస్ట్, ఇస్ అనేది కూడా కంటిన్యూస్ లోనే వస్తుంది యాక్షన్ వర్బ్ తోటి వచ్చేటప్పుడు. లైక్ షీ ఈస్ కుకింగ్. సో యామ్ అనేది సెల్ఫ్ గురించి, ఇస్ అనేది ఇంకొక పర్సన్. మనం సబ్జెక్ట్ లో చదివాం కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎస్ సుష్మా, థ్యాంక్ యూ. సో ఇస్ అనేది అది కూడా యామ్ లాగే కంటిన్యూస్ ప్రెసెంట్ టర్న్,
present tense. When you're second person తోటి యూస్ చేసేటప్పుడు you will use is. ఫస్ట్ పర్సన్ తోటి యూస్ చేసేటప్పుడు am యూస్ చేస్తాము. థర్డ్ పర్సన్, మీకు థర్డ్ పర్సన్ గుర్తుందా ఇప్పుడు? వాట్ ఇస్ థర్డ్ పర్సన్? he, she, they. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ కాదు సత్య. థర్డ్ పర్సన్, థర్డ్ పర్సన్ అదే చెప్పారు కదా మేడం. ఫస్ట్ పర్సన్ ఐ పోయి సెకండ్ పర్సన్ యూ అని చెప్పారు. థర్డ్ పర్సన్ హీ, షీ, she అంతే. యా కరెక్ట్. సో థర్డ్ పర్సన్ తోటి వాడతాం మనం. ఓకే, అండ్ సారీ, నేను ఐ థింక్ ఐ కన్ఫ్యూజ్డ్ యూ పీపుల్, సారీ అబౌట్ దట్. సో యా, ఫస్ట్ పర్సన్ తోటి am, థర్డ్ పర్సన్ తోటి is, ఫస్ట్ సెకండ్ పర్సన్ తోటి ఆర్ యూస్ చేస్తాం. యు ఆర్ కుకింగ్, యు ఆర్ డ్రైవింగ్. ఓకే, సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ప్లూరల్ వస్తుందా మ్యామ్? మోస్ట్లీ సుష్మా, లైక్ యునో యు అనేది సింగులర్ ప్లూరల్ రెండు వస్తాయి కదా. యు అనేది మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అడ్రస్ చేస్తాము, అండ్ జస్ట్ వన్ పర్సన్ ని అడ్రస్ చేస్తాం. ఇంగ్లీష్ లో దెర్ ఇస్ నో డిఫరెన్స్. యు అనేది ఇట్ క్యాన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. ప్లూరల్, ఓకే. యా, ఓకే. సో అందుకే ఆర్ యూస్ చేస్తాం. యా సుష్మా. ఓకే, సో ఇది ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ కి వెళ్ళేటప్పటికి ఏమవుద్ది? ఐ వాస్, షీ వాస్. సో యామ్ కి, ఇస్ కి రెండిటికి వాస్ అని వస్తుంది. ఆర్ కి వెర్ అని వస్తుంది. WERE. యు వర్, దే వర్, వి వర్, ఆ మూడిటికి వర్ వస్తుంది. అది. సో ప్లూరల్ వచ్చేటప్పుడు వెర్ వస్తుంది. ఓకే ఓకే. సో ఇవి కొన్ని ఇవన్నీ సటిల్ రూల్స్ అని చెప్తా. అంటే ఇవన్నీ బై డిఫాల్ట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రూల్స్. ఇఫ్ యూ రిమెంబర్, మీకు వర్డ్స్ తెలుస్తాయి, బట్ కరెక్ట్ గా ఎక్కడ ఏది వాడాలి, ఎందుకంటే ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్, వెర్, వాజ్ అవన్నీ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు నో ద రూల్స్ లిటిల్ బిట్. అండ్ ఏ లాంగ్వేజ్ లో అయినా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనం ఆ ఎక్సెప్షన్స్ గురించి పట్టించుకోకుండా మోస్ట్లీ 99% సినారియోస్ లో ఇవి రూల్స్ అప్లై అవుతాయి. ఓకే మ్యామ్. సో ఇది యా, చెప్పండి సుష్మా, టెల్ మీ. నేను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నాకు అదే కన్ఫ్యూజన్ ఉండేది మేడం. వాజ్, వర్, వే ఎక్కడ యూస్ చేయాలి ఏంటి తెలియదు అసలు. వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఎస్, చాలా కన్ఫ్యూజ్ అయి వాటిని యూస్ చేయకుండా మాట్లాడేసేదాన్ని. ఏదో ఇప్పుడు అర్థం అవుతుంది మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. you're welcome సుష్మా. సో ఇలానే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో అలా మనం చిన్న చిన్నవి వాడుకుంటూ వెళ్తా ఉంటే ఇట్ విల్ బి మోర్ క్లియర్ ఫర్ అస్. అండ్ ఫస్ట్ నేను చెప్పినట్టు, టు స్టార్ట్, వన్స్ యూ గెట్ కాన్ఫిడెన్స్ ఫర్ దాట్, స్టార్ట్ విత్ స్మాల్ వర్డ్స్, స్మాల్ సెంటెన్సెస్. మీకు వెకాబులరీ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్, మీకు కొత్త వర్డ్స్ తెలిస్తే దాని మీనింగ్స్ తెలుస్తాయి. బట్ వెన్ యూ స్టార్ట్ బేసిక్ ఫౌండేషన్, వెన్ యూ స్టార్ట్ విత్ హై వెకాబులరీ వర్డ్స్, దెన్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. కాన్ఫిడెన్స్ రాదు మనకి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్, ఐ డోంట్ రిమెంబర్ ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు. ఫెనామినల్ అని ఒక వర్డ్ వెకాబులరీలోకి మనం యాడ్ చేసుకున్నాం, మీకు గుర్తుందో లేదో. అండ్ టెల్ అనేది ఐ థింక్ లక్ష్మి గారు చెప్పారు ఒకసారి. సో ఆల్ దీస్ వర్డ్స్ మీనింగ్ తెలుసుకోవటానికి వెరీ గుడ్. బట్ వెన్ యూ స్టార్ట్ ఓన్లీ విత్ దోస్ వర్డ్స్, మనకు బేసిక్స్ తెలియకుండా మనం ఆ వర్డ్స్ తోటి స్టార్ట్ చేసామనుకోండి, మనకు ఆ వర్డ్ ఎక్కడ యూస్ చేయాలో తెలియదు. సో బేసిక్స్ తెలుసుకుంటూ మీ వెకాబులరీకి యాడ్ చేసుకుంటూ సప్లిమెంట్ బోత్ ఆఫ్ దోస్. సప్లిమెంట్ అంటే మీనింగ్ తెలుసా ఇప్పుడు?
సప్లిమెంట్. సప్లిమెంటరీ అంటే హౌ టు యూస్ వర్డ్స్ మా. ఓకే, ఐ టేక్ దాట్. సత్య, యూ ఏదో థింక్ చేస్తున్నారు, మీకేమైనా ఇంకొకటి ఏమైనా వచ్చిందా? సప్లిమెంటరీకి వెళ్ళారు. ఎగ్జామ్స్, మళ్ళా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మళ్ళా రాయడం అనుకుంటాం. ఓకే, సో ఇప్పుడు సప్లిమెంటరీ అంటే సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ రెండు ఉన్నాయి అన్నమాట. ఓకే, సప్లిమెంటరీ అంటే మీకు మీ ఫౌండేషన్ లే చేసుకున్న దానికి యాడ్ చేసుకునేది సప్లిమెంటరీ. ఇప్పుడు ఏంటంటే రెండు టుగెదర్, మీరు ఒక ఫౌండేషన్ లే చేస్తూ ఉన్నారు, అట్లే కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకుంటా ఉన్నారు. ఓకే, సో రెండు టుగెదర్ మీకు ఫార్మ్ చేస్తుంది, అది సెంటెన్సెస్ కానీ హెల్ప్ చేస్తుంది నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఒకటి దాన్ని ఇంకొకటి సప్లిమెంట్ చేస్తుంది ఆర్ కాంప్లిమెంట్ చేస్తుంది అని చెప్తాం. ఒకదానికి ఒకటి సహాయపడుతుంది మీకు ఫైనలీ మాట్లాడేదానికి. అది సో సప్లిమెంటరీ, ఇంకోటి కాంప్లిమెంటరీ. కాంప్లిమెంట్. ఓకే, మామూలుగా ఇట్లా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నాం అనే దానికి యూజ్ చేసి విన్నాను నేను. అది దట్స్ డిఫరెంట్ మీనింగ్ ఆల్ టుగెదర్. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది మనం ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద మెయిన్ ఎగ్జామ్ వీ విల్ గో ఫర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కదా. అది కూడా అక్కడ కూడా మీరు చూసారంటే ఇఫ్ యు రియల్లీ థింక్ అబౌట్ ఇట్, ఏం చేస్తుంది, మనకు మెయిన్ ఎగ్జామ్ మనం చేయలేకపోయాం కాబట్టి అక్కడ ఏదో మనకు హెల్ప్ చేస్తా ఉంది మన కెరియర్ కు, కాలేజ్ నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళటానికో. సో అది హెల్పింగ్, రైట్? సో సప్లిమెంట్ అంటే అది. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు బాడీలో ఐరన్ తక్కువ ఉంది అంటారు కదా. సో టాబ్లెట్స్ ఇస్తారు, టాబ్లెట్స్ ఏం చేస్తుంది, సప్లిమెంట్ చేస్తుంది. మీకు ఐరన్ తక్కువ ఉంటే మీరు ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటే మీ బాడీలోకి ఐరన్ ఇయటానికి సప్లిమెంట్ చేస్తుంది. సో హెల్ప్ చేసేదాన్ని సప్లిమెంటరీ అంటాం. ఓకే, ఓకే, సో ఇవి I just wanted to, we want to start classes in English. ఈ వీక్ మెయిన్ గా ఈ రూల్స్ మీరు మైండ్ లో గుర్తు పెట్టుకోండి. am, is, are అనేది ప్రెజెంట్ టెన్స్ అండ్ వెన్ వి యూజ్ వాట్. సో ఒక టేబుల్ లాగా చేస్తాము. ఓకే, ఐ థింక్ ఇప్పుడు నాకు స్లైడ్స్ లో చేయటానికి రాదేమో, నేను చేసి షేర్ చేస్తాను. ఇన్ ద సెన్స్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు యామ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, కరెంట్ గా జరిగే యాక్షన్ వర్బ్ తోటి స్పెసిఫిక్ గా నేను అనేది. ఓకే, వెన్ విల్ వి యూజ్ యామ్, వెన్ ఇట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ది ఫస్ట్ పర్సన్. సో టూ థింగ్స్ రిమెంబర్ చేసుకోవాలి, ఫస్ట్ పర్సన్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, ఇస్ అనేది ఎప్పుడు వాడతాము, థర్డ్ పర్సన్ అండ్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింగులర్. 3 things ఫర్ ఇస్. షీ ఈస్, హీ ఈస్ అనేది థర్డ్ పర్సన్, ప్రెజెంట్ టెన్స్ అండ్ సింగులర్. ఓకే, ఆర్ అనేది ఏంటి, మనకి సెకండ్ పర్సన్ లో యూ అనేది సింగులర్ గానీ ప్లూరల్ గానీ కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ సెకండ్ పర్సన్. మనకి థర్డ్ పర్సన్ దగ్గరికి వచ్చేటడికి ఆర్ ఏమైపోద్ది, అది ఇట్ విల్ అప్లై టు థర్డ్ పర్సన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్లూరల్. దే ఆర్ వాకింగ్, దే ఆర్ లిస్నింగ్ టు మ్యూజిక్, దే ఆర్ స్లీపింగ్. సో 3 things. ఓకే, try to share again. కనిపిస్తుందా ఇప్పుడు మళ్ళీ స్లైడ్ నాది? కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పింది గుర్తుందా? యామ్ వచ్చి ఎప్పుడు వాడతాం మనం, ఫస్ట్ పర్సన్ అండ్ ప్రెజెంట్.
కదా, ప్రెసెంట్ కంటిన్యూస్ విత్ యాక్షన్ వర్బ్. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతా ఉంది అది, అంతేనా? ఎస్ మేడం. ఓకే. ఓకే, సో ఇస్ ఎప్పుడు వాడతాం? థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ సింగులర్ ప్రెసెంట్ కంటిన్యూ ప్రెసెంట్ కంటిన్యూస్. యాక్షన్ వర్బ్స్. ఓకే. ఓకే, ఇప్పుడు ఆర్. సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ప్లూరల్. This is also present continuous. అండ్ ఇంకొకటి ఎక్కడ వాడతాం? సెకండ్ పర్సన్ లో వాడతాం. ఇంకా ఎక్కడ వాడతాం ఆరు? థర్డ్ పర్సన్ Yeah, so second person or third person, when it is plural, we use are. Okay. ఇప్పుడు ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. సో పాస్ట్ లో చెప్పాలి అంటే ఇవన్నీ ఏం చెప్తాం? యామ్కి ఏం చెప్తాం? ఫస్ట్ పర్సన్ కి వాస్ చెప్తాం. వాస్. ఎస్. సో వాస్ అనేది ఫస్ట్ పర్సన్ పాస్ట్ కంటిన్యూ పాస్ట్. మోస్ట్లీ పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. సో ఐ వాజ్ రీడింగ్, ఐ వాజ్ డ్రైవింగ్ కదా, ఐ వాజ్ స్లీపింగ్. ఓకే, ఇప్పుడు ఇస్కి వాట్ ఈస్ ద పాస్ట్ కంటిన్యూస్ ఫర్ ఇస్? కూడా వాస్ వస్తుంది కదా, సో ఇస్ కూడా వాస్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ థర్డ్ పర్సన్. అండ్ దెన్ ఫస్ట్ పర్సన్ ఇస్ ఆల్వేస్ సింగులర్, అంతే కదా. ఐ అనేది ఎప్పుడు సింగులర్, ఇట్ కెన్ బి ఓన్లీ వన్. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ సింగులర్. సో వాస్ ఇస్ ఫర్ ఫస్ట్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ అండ్ సింగులర్, or even second person kada. He is, she is, I mean she was, he was, ante kada. Antena? You you were radu, sorry, I think నాకు confusion అవుతుంది. Okay, you was radu, so you're right. First person and third person for singular past continuous. Now for are కి ఏమొస్తుంది? ఇందాక అన్నాం. యా, సో వెర్ వచ్చి వెరీ సిమిలర్ టు ఆర్, వేర్ ఇట్ ఈస్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. దే వేర్, యు వేర్, అట్లా. Okay, so this is past continuous. Okay. వసంత హ్యాండ్ రైస్. ఓకే, నాకు కనిపించలేదు, నేను ఇక్కడ షేర్ చేస్తాను. చెప్పండి వసంత. మేడం ఇది ఇప్పుడు యామ్, ఈజ్, ఆరు ఫాస్ట్ కంటిన్యూషన్ అని చెప్పారు కదా మేడం. ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ స్క్రీన్ కనిపిస్తోందా ఇప్పుడు? ప్రెసెంట్ ప్రెసెంట్ వజ్ వేర్ అది మేడం పాస్ట్. పాస్ట్ కంటిన్యూస్ వసంత. సో యామ్, ఇస్, ఆరు ప్రస్తుతం జరుగుతా ఉన్నది. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే
ఇప్పుడు జరుగుతా ఉంది అది. పాస్ట్ కంటిన్యూస్ అంటే జరిగింది, బట్ అదొక యాక్షన్ జరుగుతా ఉనింది. అంటే నిన్నంతా నేను చదివాను అని మొత్తం చదువుతా ఉన్నాం కదా, సో అది ఐ వాస్ రీడింగ్, సో ఇట్ వాస్ స్టిల్ హ్యాపెనింగ్ అట్ దట్ టైం, సో అది పాస్ట్ కంటిన్యూస్. ఇప్పుడు చదివేశాను అనే దానికి ఏమొస్తుంది, ఐ రెడ్ అని వస్తుంది, అక్కడ ఇవి రావు, అందుకే ఐ డెంట్ గో దేర్, పాస్ట్ కి వెళ్ళలేదు, పాస్ట్ కంటిన్యూస్ కి వెళ్ళాను. ఐ డ్రోవ్, అప్పుడు వర్డ్స్ మారిపోతాయి, అవి వచ్చి అవి జరిగిపోయింది, ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనేది కంటిన్యూస్ లేకుండా వర్డ్స్ మారిపోతాయి. లైక్ డ్రోవ్, డ్రైవ్ కి డ్రోవ్ వస్తుంది, ఐ డ్రైవ్ అంటే ప్రెసెంట్, ఐ డ్రైవ్ ఇన్ ద ప్రెసెంట్, డ్రోవ్ అనేది పాస్ట్, ఐ విల్ డ్రైవ్ అనేది ఫ్యూచర్. ఐ డిఫరెంట్, మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ప్రెసెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ దానికి వెళ్ళలేదు, మనం వర్డ్స్ కన్వర్షన్ వెళ్ళలేదు, వర్బ్స్ లో ఉన్నాం కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు స్టిక్ టు దీస్ రూల్స్ ఫర్ నౌ. ఓకే, ఓకే, సో ఇవి ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్. సో దీంట్లో ఇది క్లియరా, ఇవి రూల్స్, సర్టన్ రూల్స్? క్లియర్ మ్యామ్. yes ma'am, క్లియర్. ఓకే, గుడ్. సో ఇది మెయిన్, మనము ఇది నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు మనం ఇవన్నీ మీకు గుర్తున్నాయా? వెన్ వి వెంట్ యాక్చువల్ గా, వెన్ వి స్టార్టెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, ఐ షేర్డ్ వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ రిమెంబర్ వి సెడ్ వర్బ్స్ లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో గుర్తునిందా మీకు? ఇది గుర్తుందా? ఇది మనం చేసాము. Yeah, so 3 families: be family, have family, do family, action verbs kuda yeah, action verbs. సో మనం ఇప్పుడు ఏం కంప్లీట్ చేసాం? బీ ఫ్యామిలీ కంప్లీట్ చేసాము, యాక్షన్ వర్బ్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు యూ హ్యావ్ ఐడియా అబౌట్ దీస్ 2 థింగ్స్. నెక్స్ట్ క్లాస్ లో వీ విల్ ఫోకస్ అ లిటిల్ బిట్ ఆన్ డూ ఫ్యామిలీ. హ్యావ్ ఫ్యామిలీ తర్వాత వద్దాము, డూ ఫ్యామిలీ అండ్ ఆర్ రెండు చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. హ్యావ్ ఫ్యామిలీ అండ్ డూ ఫ్యామిలీ ఎక్కడ ఏది యూస్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం అది ఈ రెండు ఫోకస్ చేద్దాం. ఓకేనా? బి ఫ్యామిలీ అంటే మనం బి ఫ్యామిలీ ఇప్పుడు చేసాం. బి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో యామ్, ఇస్, ఆర్, వాజ్, వెర్, బీ, బీన్, బీయింగ్, ఇవి we will talk about this also. ఇవి కొంచెం కాంప్లెక్స్ అవుతాయి, మన రూల్స్ కొంచెం ఇంకొన్ని తెలుసుకున్న తర్వాత we will come back to 6, 7, 8 in this. ఫస్ట్ బేసిక్స్ లో ఇవి 5 మనం చూసాము. ఇవి కొంచెం ఎక్కడ వాడాలి అనేది రూల్స్ ఇంకొంచెం కాంప్లెక్స్ ఇవి, అందుకని వీటికి మళ్ళీ వస్తాం దీనికి. ఓకే, ఇవి 5 ఒక అకేషన్ లో విన్నాను మేము, అంటే టీవీలో ఒక ప్రోగ్రామ్ లో బీయింగ్ ఫర్ నౌ అని ఐఎమ్ సో హ్యాపీ ప్రెసెంట్ అన్నారు. అంటే మనకి అప్పుడు నాకు అర్థమైంది, వసంత బీ ఫార్మ్స్ అన్ని పెట్టింది. బీయింగ్ అంటే మనకి ప్రెసెంట్ అక్కడ ఉన్నందుకు తనకి చాలా హ్యాపీగా ఉంది అనేది ఆ సిచ్యువేషన్ డైలాగ్. అంతే అంతే, కరెక్ట్, వెరీ వెరీ కరెక్ట్ సత్య. సో బీయింగ్ ఇన్ ద మొమెంట్ అంటే ప్రస్తుతం ఆ మినిట్ లో ఉన్నాం మనం, సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. అది బీయింగ్ ఇన్ ద మొమెంట్. బీయింగ్ ఫర్ నౌ అన్నారే, బీయింగ్ ఫర్ నౌ అంటే ఇప్పుడు ఉండేదానికి. బీయింగ్ ఫర్ నౌ ప్రెసెంట్ నాని ఐఎమ్ సో హ్యాపీ అని. అది నాకు కరెక్ట్ సెంటెన్స్ తెలియాలి సత్య. ఐఎమ్ సో హ్యాపీ అంటే ఒక్కొక్కసారి ఎలా సెంటెన్స్, సిమిలర్ సెంటెన్స్ చెప్తాను మీకు. బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ద మూమెంట్ ఆర్ ఇన్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ప్రస్తుతం నేను ఉండే స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు ప్రస్తుతం ఉండే దాంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. అదొక మీనింగ్. అది బీయింగ్ అంటే ప్రస్తుతం ఉండేది, అది ప్రస్తుతం ఉన్న జరుగుతూ అంటే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే మన యాక్షన్ వర్బ్స్ నుంచి కొంచెం డీవియేషన్ చేస్తున్నాను.
బిన్ అంటే ఐ హ్యావ్ బిన్ టు సే హైదరాబాద్. ఐ బిన్ టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ కి వెళ్ళున్నాను అనేది, అదొక ఎగ్జాంపుల్. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ అంటే నేను వెళ్ళి అక్కడ ఉంటాను. బీ ఇన్ హైదరాబాద్ అంటే అది. మనం ఇన్ అనేది గుర్తుందా మీకు? మనం అది కూడా చేసాము. ఇన్ను యాట్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది. సుష్మా ఐ థింక్ మీరా క్లాస్ మిస్ అయినట్టున్నారు. ఇన్ యాట్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఆ రూల్స్ కూడా మాట్లాడాం కొంచెం. వీడియో అయితే ఐ డోంట్ నో, ఆ వీడియో మిస్ అయ్యాను మేడం. ఆ రోజు రికార్డింగ్ చేయలేదు అనుకుంటా. లేదనుకుంటా. అదే ఐ థింక్ సో. యా. ఓకే. సో నేను ఫస్ట్ క్లాస్ లో స్టార్ట్ చెప్పినప్పుడు నేను ఆ గ్రాండ్ గ్రూప్ లో ఐ విల్ షేర్, నాకు ఐ కేమ్ అక్రాస్ దిస్ వీడియో ఇన్ యూట్యూబ్. సో దాట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ బికాస్ ఆల్ ఆఫ్ యూ ఆల్ మోటివేటెడ్, మీరందరు చాలా మోటివేటెడ్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ వీడియో నచ్చొద్దనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాగా చెప్తుంది అనిపించింది ఆవిడ. అండ్ మనం ఇక్కడ మాట్లాడుతున్నట్టే చాలా రూల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. మనం ఇంతకు ముందు చూసినవి అన్ని కూడా. సో ఐ షేర్. నేను 2 వీడియోసే చూసాను, ఎక్కువ చూడలేదు. సెకండ్ వీడియో కూడా ఫుల్ గా చూడలేదు. బట్ ఐ ఫెల్ట్ ద వే షీ వాజ్ టీచింగ్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. షేర్ చేయండి. యా, చేస్తాను సుష్మా. ఓకే. సో నెక్స్ట్ ఏంటి హోంవర్క్ మనకి? నెక్స్ట్ యాక్షన్ వర్క్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ చేస్తాం మేడం నెక్స్ట్ వీక్ వరకు. హోంవర్క్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా సేమ్ 2 homeworks now. ఫస్ట్ క్లాస్ లో ఓన్లీ వర్డ్స్ ఫైండింగ్ వాజ్ ది హోంవర్క్. సెకండ్ క్లాస్ నుంచి కూడా మనకు హోంవర్క్ ఏంటి అంటే వర్డ్ ఫైండింగ్ అది ఉండాలి ఖచ్చితంగా. అవి కాకుండా ప్రాక్టీస్ విత్ యువర్ బడీస్. ఓకే. ఈ రూల్స్ మీరు నేర్చుకున్న రూల్స్ అప్లై చేస్తూ కరెక్ట్ గా వాడండి మాట్లాడేటప్పుడు. ఓకే, అదే మన హోంవర్క్. ఓకే. సో ఇప్పుడు మీ 5 వర్డ్స్, ఇప్పుడు రూల్స్ కొన్ని నేర్చుకున్నాం. మీ 5 వర్డ్స్ మీరు షేర్ చేసుకుంటారా? సత్య, మీరు ఒక చెప్పారు రిచ్ గార్డ్, అది నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఓకే. నేను సీకర్స్ నేర్చుకున్నాను. సీకర్స్ అంటే మొన్న ఒక సెంటెన్సెస్ పెట్టారు మేడం, అది ఒకసారి చదువుతాను. నాకు దాని మీనింగ్ అర్థం కాలేదు, చెప్తారా? చెప్పండి సత్య. Therefore enter the door that opens onto the path that seekers have trodden for thousands of years. ఎంటర్. మీరు ఆ సెంటెన్స్ నాకేమైనా చాట్ లో పంపించగలుగుతారా సత్య? ఒకసారి చాట్ ఎలా యూజ్ చేయాలో తెలుసా? దీంట్లోనా మేడం? గ్రూప్ లోనా? గ్రూప్ లో అంటే ఇది మన గూగుల్ మీట్స్ దీంట్లో మీటింగ్ లో. I don't know ma'am. You don't know సత్య? మీకు ఇన్ ద బాటమ్ ఒక మనిషిలాగా కనిపిస్తున్నారా? 4 అని కనిపిస్తుందా? ఎక్కడ మేడం? ఇప్పుడు మీరు గూగుల్ మీట్స్ లో కింద పీపుల్, యాక్టివిటీస్ అవన్నీ మధ్యలో ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఉందా మీ స్క్రీన్ పైన? నో మ్యామ్, ఓన్లీ 3 డాట్స్ ఉన్నాయి. మొబైల్ కదా? ఓకే ఓకే ఓకే, మీరు మొబైల్లో ఉన్నారు కదా. ఓకే, గాట్ ఇట్. నాకు ల్యాప్టాప్ లో డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నట్టున్నాయి. ఓకే, దట్స్ ఓకే. సత్య, చిన్నగా సెంటెన్స్ రిపీట్ చేస్తారా మళ్ళీ? ఓకే మ్యామ్. ఇన్ క్లాస్ మెసేజ్ అని ఉంది మ్యామ్. Therefore enter ma'am. Therefore enter. Enter the door. Okay. That opens
onto the path. Onto the path. Okay. That seekers have trodden for thousands of years. Okay. So therefore enter, open the door and enter the path. Antena first. Enter the door that open onto the path. Okay. So వాళ్ళు నలుగురు they open the door that enters to the path. అంటే they open the door. So door open చేసి ఆ path, ఆ door ఏ path ఇస్తుంది అంటే seekers have rodden for thousands of years. అంటే ఇప్పుడు seekers అంటే for example like conquerors. అంటే సీకర్స్ కూడా మల్టిపుల్ వస్తాయి సత్య, సెంటెన్స్ ని బట్టి వస్తుంది. ఈ దీంట్లో ఏంటంటే సీకర్స్ అంటే లైక్ దేన్నో ఎత్తుక్కొని పోవటం. సో అదనమాట ఈ మీనింగ్ వచ్చి ఈ సెంటెన్స్ లో ఆ మీనింగ్ వస్తుంది. సో ఏంటంటే సో దే హ్యావ్ రోడెన్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అన్నట్టు ఆ పాత్ లో అది ఏదో ఎత్తుక్కుంటా పోతున్నట్టు. బట్ ఇంకొకటి వచ్చి ఇంకొక సింపుల్ సెంటెన్స్ చెప్తాను మీకు సీకర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఆల్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అర్థమైందా మీకు మేడం? సీకర్స్ SEEKERS అంతేనా? నాలెడ్జ్ కోసం చెప్పండి సుష్మా. వీఆర్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆ నాలెడ్జ్ కోసం వెతుక్కోవడం. మనం అందరం నాలెడ్జ్ కోసం వెతుక్కునే వాళ్ళమే. నాలెడ్జ్ అనేది ఎప్పటికీ మనకు అన్ని తెలిసిపోవు ఎప్పుడు కూడా, అందరం ఎప్పుడు లెర్న్ చేస్తా ఉంటాం. సో నాలెడ్జ్ సీకర్స్, అది నాలెడ్జ్ కోసం ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాం. కరెక్ట్. అది సింపుల్ సెంటెన్స్ సత్య. మీకు సీకర్స్ అనే వర్డ్ కి మీనింగ్ తెలియని చెప్పాను. ఓకే ఓకే. అది విడివిడిగా నేను మామూలుగా మీనింగ్స్ చూస్తే ఆ సెంటెన్స్ ఏం అర్థం కాలేదు. రోడెన్ అంటే తొక్కుట అని వచ్చింది, పాత్ మార్గం అని వచ్చింది, సీకర్స్ అంటే అన్వేషకులు అని వచ్చింది. అది ఏ విధంగా ఫామ్ చేసినా నాకు ఆ సెంటెన్స్ అనేది మీనింగ్ అర్థం కాలేదు. రోడెన్ అంటే ఇప్పుడు హార్స్ బ్యాక్ రైడింగ్ అంటాం కదా. సో హార్స్ పైన రైడ్ చేసేదాన్ని పాస్ట్ లో అనేటప్పుడు రోడెన్. రైడ్ రోడెన్ మేడం, రోడెన్ RODEN కదా. TRODDEN. ఓ TRODDEN. ట్రోడెన్. ట్రోడెన్. ఓకే ఓకే ఓకే. ట్రోడెన్. నాకు రోడెన్ అన్నట్టు వినిపించింది. రోడెన్. ఓకే ఓకే. ట్రోడెన్. వాక్ ద అంటే ఓకే, గాట్ ఇట్. ట్రీడ్ అంటే అదొచ్చి ఒక పాత్ లో నడిచేది. ఆర్ ఇప్పుడు బ్రిటిష్ మనకు ఒక పాత్ సెట్ చేశారు, ఆర్ ఇప్పుడు మనం వెస్టర్న్ పాత్ లోకి వెళ్తున్నాం, అదనమాట. అది దట్స్ వాట్ ఐ సీ. నాకు ఇది కొత్త వర్డ్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఇది. Very nice, Satya. I learned something to my vocabulary. Thank you. Yeah. Okay. Sushma, you want to share me words? వర్డ్స్ నేను చూడలేదు మీ వీక్ లో. Okay, that's okay, Sushma. Next class. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం మేడం. Okay. Vasanta? మేడం. మీ వర్డ్స్ వసంత. చెప్తాను మేడం. మీకు బుక్ కనిపించిందా వసంత? మీ నోట్స్ అది కనిపించలేదు మేడం, వేరే దాంట్లో రాశాను. ఓకే, తీస్తున్నాను. అదే ఒకటి చూసాను మేడం, ఓట్స్ అది ఏంటి అని అడుగుదామని
మర్చిపోతున్నాను. ఓకే. మేడం ఇంప్లిమెంటెడ్ అంటే ఏంటి మేడం? ఇంప్లిమెంటెడ్ అంటే ఇంప్లిమెంటెడ్ అంటే తెలుగులో నాకు మీనింగ్ తెలుగులో ఎలా చెప్పాలో నేను చూసుకోవాలి ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి మీరు ఐ ఇంప్లిమెంటెడ్ గుడ్ ప్రాక్టీస్ అనేది ఒక సెంటెన్స్ అన్నమాట. జస్ట్ అంటే వాట్ డస్ దట్ మీన్, నేను అది చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఐ ఇంప్లిమెంటెడ్ ఎక్సర్సైజ్ ఇన్ మై డైలీ రొటీన్ అంటే అమలు పరిచాను. ఓకే, ఐ థింక్ ఐ గాట్ మై సెంటెన్స్. తెలుగులో వచ్చింది అమలు పరిచాను అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో వసంత ఇంప్లిమెంటెడ్, అదొక సెంటెన్స్ తీసుకుంటా. ఐ ఇంప్లిమెంటెడ్ ఎక్సర్సైజ్ ఇన్ మై డైలీ రొటీన్ అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నా డైలీ రొటీన్ లో, ఆర్ అమలు పరిచాను నా డైలీ రొటీన్ లో. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చెయ్యాలి అనుకున్నాను, సో అది ఇంప్లిమెంటెడ్. డే బై డే ఇంప్రూవ్మెంట్ మ్యామ్. ఇంప్రూవ్మెంట్ అని కాదు, ఇప్పుడు ఇంప్లిమెంట్ అంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వచ్చి ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఐ ఇంప్లిమెంటెడ్ ఎక్సర్సైజ్ ఇస్ మై పార్ట్ ఆఫ్ మై డైలీ రొటీన్ అంటే నేను ఎక్సర్సైజ్ ని నా డైలీ రొటీన్ లో ఒక భాగంగా చేశాను అనేది కూడా వస్తుంది కదా మీనింగ్. అట్లా. ఓకే ఓకే. ఇంకొకటి ఐ ఏంటి సత్య? ఇంప్రూవ్ అంటుంటే సుష్మా, ఇంప్రూవ్ అంటే మనం ఇంప్రూవ్ అయ్యాము అని. ఇంప్లిమెంట్ వేరు, ఇంప్రూవ్ వేరు. కరెక్ట్. ఇంప్రూవ్ అండ్ ఇంప్లిమెంట్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇంప్లిమెంట్ కి. ఐ ఇంప్లిమెంటెడ్ రీడింగ్ నావెల్ యాజ్ పార్ట్ ఆఫ్ మై ఇంగ్లీష్ లెర్నింగ్ అంటే నేను బుక్ చదవటం నా ఇంగ్లీష్ లెర్నింగ్ లో ఒక భాగంగా అమలు పరిచాను అనేది కదా. సో నేను వచ్చి దాన్ని ఒక సో ఇంప్లిమెంట్ అంటే ఒక అది స్టాండర్డ్ గా చేయటం, అది ఇంప్లిమెంట్ చేసాము అనేది. ఓకే మేడం, అమలు పరచడం అవుతుందేమో. అంతే, అదే అంతే మేడం. నేను కూడా చెప్తా మేడం, ఐ ఇంప్లిమెంటెడ్ కుకింగ్ ఫుడ్ ఎవరీ డే. అది మనం ఇంప్లిమెంట్ చేయబడలేదు సత్య, మనకు డిఫాల్ట్ గా ఇచ్చేస్తారు. అవి కూడా కొత్త వెరైటీస్ నేర్చుకునేదానికి మనం ఇంప్లిమెంట్ ప్రయోగాలు. అదే ఐ నో. యా కరెక్ట్. సో ఇంప్లిమెంట్ అంటే అమలు పరచడం. కరెక్ట్. ఓకే. ఇంకేమైనా వర్డ్ ఉందా వసంత? మ్యామ్ స్క్వీక్ అంటే? స్క్వీక్ అంటే ఇవి తెలుగులో నాకు చెప్పటం నాకు కష్టంగా ఉంది. ఈ మీనింగ్స్ తెలుసు కానీ తెలుగులో ఎలా చెప్పాలి అనేది నాకు కష్టంగా ఉంది. స్క్వీక్ అంటే అదొక కైండ్ ఆఫ్ సౌండ్ వసంత. అంటే ఇప్పుడు మనము డోంట్ స్క్వీక్ అంటాం. మేడం ఏంటి? బౌండ్, BOUND. బౌండ్. ఓకే, బౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బౌండ్ బై రూల్స్. ఐఎమ్ బౌండ్ బై రూల్స్ అంటే ఐఎమ్ లిమిటెడ్ అంటే ఇప్పుడు నేను రూల్స్ పాటించాలి అంటే నా లిమిటేషన్స్ అవి అన్నట్టు బౌండ్ బై అంటే. ఆర్ ఐఎమ్ బౌండ్ బై మై ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇప్పుడు ఏంటంటే కట్టుబాట్లు అంటాం కదా. ఇప్పుడు నా ఫ్యామిలీ ట్రెడిషన్ కి నేను బౌండ్ గా ఉన్నాను, కట్టుబాట్లు తెలుగులో. అంతే కదా. సో అది బౌండ్ అంటే అది మనల్ని ఏదో ఆపేస్తున్న అంటే దట్ ఈస్ ద మీనింగ్ అన్నమాట. ఏదో మనల్ని ఆపేస్తుంది, ఏదో ఆపేసే దాని గురించి
కట్టుబాట్లు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు కొన్ని వచ్చి మనం చేయలేం బికాస్ మన కట్టుబాట్ల నుంచి బయట ఉన్నాయి, అది బౌండ్ అంటాం. ఓకే ఓకే, సో ఎవ్రీవన్ 2 words. సో మన హోంవర్క్ 2 homeworks గుర్తున్నాయి మనకి. సో నెక్స్ట్ క్లాస్ హోంవర్క్స్, తర్వాత ఇది రూల్స్. మీరు మాట్లాడేటప్పుడు మనం ఈరోజు నేర్చుకుంది పాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్నవన్నీ రూల్స్. ఇప్పుడు ఇస్, ఆర్, వేర్, వాస్ అన్ని రూల్స్. దీంతో పాటు ఇన్ ఎక్కడ వాడతాం, అట్ ఎక్కడ వాడతాం, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. సో మీరు మాట్లాడేటప్పుడు ఈ రూల్స్ అన్ని అప్లై చేస్తూ మాట్లాడండి. అండ్ నా హోంవర్క్ నేను మీకు లింక్ షేర్ చేస్తాను మర్చిపోకుండా. సో అది ఓకే. సో వీ విల్ ఎండ్ క్లాస్ ఇక్కడ. నెక్స్ట్ క్లాస్ లో వీ విల్ డూ ద డూ ఫ్యామిలీ అండ్ హ్యావ్ ఫ్యామిలీ. ఓకే ఓకే. సో నౌ క్విక్లీ గ్రాటిట్యూడ్ చెప్పుకుందామా? ఓకే మ్యామ్, టుడే గ్రాటిట్యూడ్ యువర్స్ మ్యామ్. అవునా? ఓకే. టుడే క్లాస్ చాలా గుడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఓకే, థ్యాంక్ యూ సత్య.